నీ మాటలు మేం వినాల్సిన అవసరం మాకేంటి? అయినా ఎందుకు వినాలి? వాడికి వేరే వాళ్లతో పెళ్లి ఇష్టం లేదు. అలా అని వాడొచ్చి నీతో చెప్పాడా? కన్న తల్లి కన్నా వాడి ఇష్టాలేంటో నీకే బాగా తెలుసా? పెత్తనాలు చలాయించాలని చూడకు ప్రియా. నువ్వు ఆడపడిచవే కావచ్చు, కానీ నువ్వు వాడించిందల్లా ఆడటానికి మేమేం తోలు బొమ్మలం కాదు. ఇవేం బొమ్మల పెళ్లిళ్ళు కావు. నేను అదే చెప్తున్నాను. తోలు బొమ్మల పెళ్లి కాదు, బొమ్మల పెళ్లి అంతకన్నా కాదు. ఇది మనసులతో ముడిపడే పెళ్లి. మనుషుల్ని బాధ పెట్టకుదురా, వాళ్ళ సంతోషాల్ని దూరం చేయకు. వరసలు తెగిపోయి చాలా కాలమైంది ప్రియా. గుర్తు చేసినంత మాత్రాన ముడిపడవు, మొదటికి రావు. ముడి అడ్డంగానే ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. తప్పు చేయొద్దు అని అంటున్నాను వదినా. నన్ను తప్పులించే అధికారం నీకు లేదు ప్రియా. నన్ను శాసించే అధికారం నీకు అంతకన్నా లేదు. తరము వేరు, అనుభవం వేరు, వరసలు వేరు. వినటానికి నీ అన్న వాళ్ళెవరూ లేరిక్కడ. వెళ్ళు. వదినా, తప్పుగా మాట్లాడకు, తక్కువ చేసి చూడకు, తక్కువ అంచనా వేయకు. నన్ను కాదన్ను వాడి పెళ్లి వేరే వాళ్లతో చేయలేవు, చెయ్యనివ్వను. మనుషుల్ని తెచ్చైనా అడ్డుపడతాను. నీ బిడ్డ స్థానంలో చెల్లు. గోత్రాలు మారి చాలా రోజులైందమ్మా. బంధాలు తెగి ఏళ్లు దాటాయి, తరాలే మారిపోయాయి. ఇంకా ఏంటి నీ బెదిరింపు? అన్నయ్య ఏమంత కఠినంగా ఏం మారళ్లే. ఆయనే నీ కూతుర్ని చీ అన్నారు, నా బిడ్డను అసలు కలవద్దు అన్నారు, అసలు మాట్లాడద్దు అన్నారు. అసలు ఇవన్నీ ఎందుకు ప్రియా? నీ కూతురే స్వయంగా వచ్చి తన నోటితో అత్తయ్య నాకు సంబంధం చూడు అంది. నేనిప్పుడు అదే పనిలో ఉన్నాను. దానికి లేనిపోని కోరికలు నువ్వు నోరకమ్మా. అయినా ఒప్పుకున్న తర్వాత కాదని మళ్ళీ మా ఇంటి మీదకి ఎందుకు వస్తున్నావు? ఆయన మనసు మెత్తని మనిషి అని ఏదో వంక పెట్టి ఆయన మనసు మార్చాలని చూస్తున్నావా? నువ్వు అనుకున్నది దక్కించుకోవాలని ప్రయత్నం చేయకు ప్రియా. నీ చిల్లర ఆలోచనలు, నీ చిల్లర వేషాలు నా దగ్గర సాగో ప్రియా. నీ కూతుర్ని నా కోడలుగా నేను అసలు ఒప్పుకోను. ఏం చూసుకుని ఇంతకాలం ఆశలు పెంచుకున్నావు? ఇంక నీ ఆశలకి నువ్వులు వదిలి ఆకలి మీద నీళ్లు చలుకో. వెళ్ళు వెళ్ళు, బయలుదేరు. వదినా, నా మీద ఇంత తప్పుడు ఆలోచన వద్దొదినా. నా ఆశల మీద నీళ్లు చల్లుతున్నావు. నా ప్రేమని, ఆప్యాయతని అంతస్తుతో ముడిపెడుతున్నావు. వద్దొదినా, ఎప్పటికైనా నా అంతరంగాన్ని మీ ముందు పరిచే కాలం వస్తుంది, గుర్తుపెట్టుకో. నీ దుర్మార్గం అన్నయ్య ముందు బయట పెట్టే కాలం వస్తుంది. ఇన్నాళ్ళు నీ కోసమే ఆగాను, నువ్వే నన్ను చీ అంటున్నా. అయినా కూడా నా ఆప్యాయతలా అనుకోనివ్వడం లేదు. ఇంతకాలం నా కూతురు కోసం దాని మాట వింటూ వచ్చాను. అది ఏం చెప్తే అది చేస్తూ వచ్చాను. ఇక నుంచి అది నా మాట తూచ తప్పకుండా చేసేలా చేస్తాను. సమయ పద పద. దాన్ని నేను వదిలే బాణంగా మారుస్తాను, నా బ్రహ్మాస్త్రంగా మారుస్తాను. దాని ప్రభావానికి నువ్వు తట్టుకోలేవు. చూడు దుర్గా, చూడు దుర్గా, చూడు దుర్గా. నా కోపం నీలాంటి 100 మంది కనక దుర్గలు కూడా తట్టుకుని నిలబడలేరు. ఇది నిజం, నాది నిజాయితీ. ప్రియా, ప్రియా, ఏంటిది? ఎందుకు పంతాలు పందాలు? రా వెళదాం. దుర్గమ్మ, మా ప్రియ ఆవేశంలో అంది. బాధ భరించలేని పరిస్థితి. నువ్వేం తప్పుగా అనుకోకు. పద ప్రియా. వాళ్ళంతా భయంలో ఉన్నారు, కానీ నేను మాత్రం భయం నుంచి బయటకొచ్చాను. అత్తయ్య, నువ్వే మా అమ్మ మాటలు పట్టించుకోకు. చూడు, నువ్వన్నట్టే నాకు వేరే సంబంధం చూడు. ప్రియా, నువ్వురా. నాకేం ఆదిత్యను చేసుకోవడం ఇష్టం లేదు. నువ్వురా.
దీనికెంత పొగరు, వీళ్ళ పొగరు అడుస్తాను. అమ్మా, ఈసారైనా ఎలాంటి అంతరాయం కలగకుండా విఘ్నేశ్వరుణ్ణి భక్తితో మనసులో తలుచుకొని పూజ ప్రారంభించు. అలాగే పంతులు గారు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః. సత్యవతి, ఇద్దరం ఇక్కడే ఉంటే ఎలా? సడన్ గా తులసో ప్రియో సాంబయ్యో వస్తే దీని పూజ చూస్తే రచ్చ రచ్చ చేసి ఆ దుర్గమ్మకు తెలిసేలా చేస్తారు. నువ్వు ఆ ముఖద్వారం దగ్గరుండు. ఎవరి జాడైనా తెలిస్తే ఉప్పందించు. ఇక్కడి నుంచే నేను చూస్తానులే పిన్ని, నువ్వు పూజ చూడు. పంతులు గారు, పూజ కొంచెం తొందరగా లాగించండి. అమ్మా, దోష నివారణ కావాలా? మమ అనిపించిన ఆ తాంబూలం నేను తీసుకోనా? అదేంటి, పూజ చేసేదే దోష నివారణకు కదా. మరీ తొందరగా లాగించేయండి అంటే సహస్రనామాల్లో సగం వదిలేయమంటారా? అలా చేస్తే దోషం తగలడమే కాదు, రెట్టింపు అవుతుంది. అమ్మో, అలాంటి కత్తిరింపులు చేయకుండా యథావిధిగా జరిపించండి. మీరు తొందర పెట్టకండి, పూజ మధ్యలో పలకరించకండి. అలాగే. ఓం చంద్రాం ప్రభాసాం యశసాం జ్వలంతీం శ్రీం లోకే దేవజుస్తామదారాం తాం పద్మినీమేం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనసితాం. పిన్ని, ఎవరు రావట్లేదు. ఇది చెప్పడానికైనా పిలిచింది? ఈ లోపు ఎవరైనా వస్తే మన కొంప మునుగుతుంది. చూస్తూ ఉండు. హలో. అమ్మో, ఎవరైనా వస్తారేమో అనుకుంటే ఏకంగా దుర్గమే వచ్చింది. చూసిందో ఇక అంతే. వెంకటలక్ష్మి తట్ట బుట్ట సర్దేసుకోవటమే. ముసల్ది గుండాగి చూస్తుంది. పిన్ని, మన కొంప మునిగింది. ఏమైందే? ఏం అవ్వడం కాదు, ఏకంగా దుర్గమ్మే వచ్చేసింది. ఒసేయ్, లేవే. ఒక్క నిమిషం ఓపిక పట్టండి, పూజ అయిపోతుందమ్మా. ఒక్క చూపు పడితే చాలు, దీని జీవితాంతం దోషం వదలదు. నువ్వు లేవే, లే. నాన్నమ్మ, మళ్ళీ పూజ ఆగిపోయింది. దుర్గమ్మ కంట్లో పడితే ఈ జన్మకు నీ బతుకు బాగుపడేది కాదు. దాని కంట పడకుండా ఉన్నందుకు సంతోషించు. నీ అదృష్టం బాగుందని సంతోషపడు. పూజదేముంది, మళ్ళీ మొదటి నుంచి చేసుకోవచ్చు. పూజ కోసం చూస్తే పుస్తె ఎలా పడుతుంది? అవునే, జాతకం బాగుండబట్టే దుర్గమ్మ చూడలేదు, అందుకు సంతోషించు. ఇవిగోండి పంతులు గారు, ఈ నెల చీటీ డబ్బులు. ఈ నెల 4400 కదమ్మా. ఆ 600 మీరే ఉంచుకోండి. నాకా? ఎందుకమ్మా? మీకంటే మీరు మా అమ్మా నాన్నల పేరున అర్చన జరిపించండి పంతులు గారు. అలాగే మా మామయ్య ప్రసాద్ గారి పేరు మీద కూడా చేయించండి. ఈ పెళ్లి విషయంలో మా రెండు కుటుంబాల మధ్య ఎలాంటి గొడవలు జరగొద్దని, కొత్తగా ఏ అగాధము ఏర్పడకూడదని, ఉన్న పొరపచ్చాలు అపనమ్మకాలు తొలగిపోవాలని, మళ్ళీ చెడేది తొంగి చూడకుండా ఉండాలని
మేమంతా గతంలో లాగా అందరం కలిసిపోవాలని ఆ దేవుడికి విన్నపిస్తూ పూజ చేయండి పంతులు గారు. అలాగేనమ్మా. నీ పెళ్లి నీకిష్టమైన వాళ్లతో జరగాలని పూజ చేస్తాను. వస్తానమ్మా. నా మనసు చంపేశారు, ప్రేమ చంపేశారు, నా ఇష్టాన్ని చంపేశారు. సంబంధం చూడండి, ఒకే ముహూర్తానికి ఒకే చోట ఆదిత్యతో పాటు నేను పెళ్లి చేసుకుంటానండి. ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. బీటెక్ చదివి ఒక ఈడి ఎట్లా బిహేవ్ చేశాను. అరే, పోలీస్ కమిషనర్ పెంపకంలో పెరిగి కామన్ సెన్స్ లేనోల్లా ఎంత రూడ్గా ప్రవర్తించాను. ఎంతసేపు తులసి మనసు విరిచేవని నాన్న అన్నాడని నేను అలాగే బిహేవ్ చేస్తున్నాను. అత్తయ్య క్షేమం అని నాటుకుపోయింది. కానీ అది క్షోభపడుతుందా, హట్టయిందా, దాని పర్యవసానం ఏంటని అస్సలు బుర్రలోకి రానివ్వట్లేదు. అది నన్ను హేట్ చేస్తే చీ అని అనుకుంటే, స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకుని వేరే వాడిని చేసుకోవాలనుకుంటే ఏంటనే పాయింట్ మర్చిపోయాను. రే ఆదిత్య, నిజంగా నువ్వు బుద్ధి లేని గాడిదవి, మినిమం ఆలోచన లేని శుద్ధవి. ప్రవర్తనతో తులసి ఎంత బాధపడిందో, ఎలా నలిగిపోయిందో, ఒంటరిగా ఎన్ని రాత్రులు ఏడ్చి ఏడ్చి కుమిలిపోయిందో. నన్ను క్షమించరు. ప్రియా పిన్ని, ఏయ్, ఎదురుగానే ఉంది కదా, పిన్ని పిన్నీసు అని పిలవడం ఎందుకు? ఎందుకక్క అంత కోపం? అక్క లేదు, తొక్క లేదు. ఏంటే ఇవన్నీ? స్వీట్లు, హాట్లు, కూల్ డ్రింక్స్, చీరలు, సారెలు చాలా ఉన్నాయక్క. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తెచ్చావు? ఏం లేదు ప్రియా, నాకు పెళ్లి చూపులని సంబరపడిపోయి చిన్న వెక్కిరింపుకి ఇవన్నీ ఇవ్వడానికి వచ్చినట్టుంది. అదేం కాదు. మరి ఎందుకు తెచ్చావో కులుకులాపి చెప్పు బంగారం. అత్తయ్య కష్టపడి ఏరి కోరి ఘనమైన సంబంధం నీకోసం తెచ్చారు కదా. గొప్పింటి వాళ్ళు ఇంటికొస్తున్నారు కదా, వాళ్ళ గౌరవ మర్యాదలకు భంగం కలగకూడదని, ఏది వాళ్ళకి తక్కువ కాకూడదని చీపుగా ప్లేట్లలో పెట్టివ్వకుండా కాస్త మరీ మెరుగైన కుటుంబం అనిపించేలా వచ్చిన వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళని సాగనంపి పంపడానికి మీ మర్యాదలు చూసి మెచ్చి నిన్ను నచ్చి అబ్బాయి వాళ్ళు కాస్త మీ సంబంధం మాకు ఓకే అని నిన్ను ఎస్ అని వెళ్ళటానికి అత్తయ్య ఇవన్నీ పంపించింది. చాలా గొప్ప మనసే నీ అత్తది. మరే అత్తయ్య తెచ్చినందుకు థ్యాంక్స్ తర్వాత చెప్పుకుందులే గాని, అక్క చూపుల్లో కాస్త సంతోషంగా హుషారుగా కనపడేలా ఉండమంది. ఆహా, ఇంకా ఇంకా అంటే అది అది నాకు సిగ్గేస్తుందక్క. గోసిని సిగ్గో. ఇంకా ఏమందే?
పెళ్లి కొడుకు బుగ్గ మీద చిటికలేమందా, కన్ను కొట్టమందా? ఆహా, అలా తల వంచుకొని చూసి చూడనట్టు చూస్తూ ముసి నవ్వులు నవ్వమంది. ఇవన్నీ నీ కోరికలేనా? కొరివి కారం అత్త చెప్పమంది అని నీ మనసులో మాట నాకు చెప్తున్నావా? అలా చేస్తేనే అబ్బాయి ఎస్ అనేది. నీ ఎస్సులు ఎక్స్ట్రాలు అవన్నీ ఆపి అవి ఎలా తెచ్చావో అలాగే పట్టుకెళ్ళు. లేకపోతే 4 పీకి నీ గాలి తుస్సు అనిపిస్తా. ఇవన్నీ ఇచ్చి పంపిన మీ అత్త కంటికి మొహమాటమేమీ లేకపోయినా ఆయాసపడుతూ తెచ్చిన నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నామే? ఇంటికొచ్చిన వాళ్ళకి అంత స్వీటు హాటు కాఫీ నీళ్లు కూడా ఇవ్వలేని గతి లేని వాళ్ళం అనుకుంటున్నారా మేము? మాడు పగులుద్దని చెప్పు. మర్యాదగా పట్టుకెళ్ళి మీ అత్తకిచ్చేయి. లేదంటే నా మంగళగిరి నేత సంగతి నీకు తెలుసు కదా. మాది మంగళగిరే, నీది పానకం పోతే నాది మగ్గ నేత. ముందు వెళ్ళవే ఇక్కడి నుంచి. వెనక్కి తీసుకువెళ్ళివని వెళ్ళు. నా బంగారు నానమ్మ. దేనికే అంత సంతోషం? ఈ సంతోషానికి చాలా కారణాలున్నాయి. ఏంటి అన్ని సంతోషాలు? 1 ఆస్తి ఉన్న సంబంధం, 2 అందం ఉన్న బావ, 3 అంతస్తున్న వాళ్ళు, 4 హోదా ఉన్నవాళ్ళు గొప్పోళ్ళు, 5 పరపతి పలుకుబడి ఉన్నవాళ్ళు. ఇలాంటి సంబంధానికి నన్ను తెచ్చింది నువ్వే అన్న సంతోషం అయితే, బావతో పెళ్లి జరగబోతుందన్న మరో ఆనందం. ఇంకోటేంటంటే ఆ తులసి మొహం మాడి మసి బొగ్గైందన్న ఆనందం. అన్ని పాత ఆనందాలే గాని ఇప్పుడన్నా ఆఖరిది దాని మొహం మాడటమే గొప్ప ఆనందం. నువ్వు బాగా చూసావా? ఎంజాయ్ చేసావా? మామూలుగా ఎంజాయ్ చేయలేదు, తలుచుకున్నప్పుడల్లా ఉబ్బి తబ్బిబ్బయంత ఎంజాయ్ చేశాను. దాన్ని కావాలని అక్క అన్న అంతే. దానికి ఒళ్ళు మండింది. 108 టెంపరేచర్ వచ్చినట్టు అయింది. కానీ తడిగుడ్డ మొహాను వేసుకున్నట్టు కూల్గా చూసింది. నీ పెళ్లి గ్రాండ్ గా జరగాలి అన్నా. మొహంలో నెత్తరు చుక్కలేదు. గొప్ప సంబంధం మా అత్తయ్య తెచ్చింది అని చెప్పా. కారం చచ్చి నిలబడింది. నీ జన్మకి ఇలాంటి సంబంధం రావటం నువ్వు చేసుకున్న పుణ్యం కాదు, మా అత్తయ్య ధర్మం అన్నా. రోషన్ లేకుండా పడుంది. అమ్మో అమ్మో అమ్మో, ఎన్నన్నావే? చిలక చేతికొచ్చింది నానమ్మ. చిత్రహింసలు పెట్టి మాయల పకీర్ లాంటి దాన్ని జీవోత్సవంలో చేయకపోతే ఎలా? మళ్ళీ అవకాశం వస్తుందో రాదో అని కసి తీర దాన్ని నానా మాటలు అన్నా. మాటలతోనే కుళ్ళు పొడిచా. నేనన్న మాటలకి అదిప్పుడు కుళ్ళి ఏడుస్తూ దిండ్లు దుప్పట్లు పరుపులు కూడా తడిపేస్తూ ఉంటుంది. ఆహా, నువ్వు చెప్తుంటే దాని వాలకాన్ని, దాని ఏడుపు మొహాన్ని అర్జెంటుగా చూడాలనుందే. ఇంక దాని మొహంలో నవ్వి జన్మకి రాదు. రేపు చూడొచ్చు, పెళ్లి పీటల మీద చూడొచ్చు. శోక దేవత అంటే వేరే బొమ్మ అక్కర్లేదు, అదే లైవ్.